నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వ్యవస్థ న్యూస్. మార్పు కోసం మన ప్రయత్నం. నేను మీ రమేష్. మన మొత్కూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, గుండాల మాజీ జడ్పీటీసీ సభ్యులైన మందడి రామకృష్ణారెడ్డి గారితో మన ఇంటర్వ్యూ. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఇప్పుడున్న రాష్ట్రంలో పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది? ఆశాజనకంగా లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద సిట్ విచారణ వేయడంలో మీ అభిప్రాయం? అది సిట్ విచారణ అనేది కరెక్ట్ కాదని అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనలు వాటన్నిటి కప్పిపుచ్చుకుంటేందుకు వారు ఇట్లాంటి విచారాలు అని చెప్పి కేసీఆర్ను బదనాం చేయాలని చెప్పి ఒక పన్నాగం అని, ఆ పన్నాగంలో భాగంగా ఇవన్నీ అని అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు దీని మీదనైతే ఎవరు సిట్ విచారణ, టెలిఫోన్ ట్యాపింగ్ అని విచారణ జరపమని ఎవరు కోరింది లేదు. అది గవర్నమెంటే కావాలని చెప్పి విచారణ జరుపుకుంటుంది. దాంట్లో కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను, పోలీస్ ఆఫీసర్ను అందరినీ ఇచ్చేస్తున్నారు. మరి అందులో ఎవరైనా వాస్తవంగా కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. ఇది కావాలని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. దీని కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సహకరిస్తున్నట్టు సమాచారాలు అంటే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నట్టు అంటే బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలపడాలని అంటే ఏంటంటే కేసీఆర్ గారిని బదనాం చేస్తే మేము బలపడతాం అన్నటువంటి అభిప్రాయంతో రేవంత్ రెడ్డి గారితో చేతులు కలిపి, అటు చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి, బీజేపీ వాళ్ళతో సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి వారితోటి చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రంలో కేటీఆర్ గారి యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? కేటీఆర్ పొజిషన్ ఏమిటి? కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు. కేసీఆర్ బాధ్యత అంతా కేటీఆర్ చూస్తున్నాడు. కేసీఆర్ ప్రెసిడెంటు, ఈయన వర్కింగ్ ప్రెసిడెంటు. కేసీఆర్ సరే సైలెంట్గా ఉండడం వల్ల వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఈ రాజకీయాల్లోనని చెప్పి ఏ భావనతోటి కాముకుంటున్నారో ఇప్పుడు ఆయన పార్టీ బాధ్యతలు మొత్తం ఆయనే చూస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారి యొక్క మాటల సంభాషణ చూసి కేటీఆర్ గారు కూడా అలాగే మాట్లాడుతుంటే ప్రజల్లో వచ్చే వ్యతిరేకత ఏమంటారు మీరు? ఇద్దరు మాట్లాడే తప్పే అంట. నేను ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడి నడిచింది, కానీ ముఖ్యమంత్రి అయినాక సంస్కారంగా సభ్య సమాజం గౌరవించే విధంగా మాట్లాడవలసి ఉండే. దాంటే ఇద్దరు మాట్లాడింది కూడా తెలుగువారి సాంప్రదాయానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇది సాంప్రదాయబద్ధమైనటువంటి మాటలు కావు ఇద్దరి కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలేరులో కానీ, యాదగిరిగుట్టలో కానీ, మొత్కూరులో కానీ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వస్తుందంటారా, బీఆర్ఎస్ పార్టీ వస్తుందంటారా? ఎవరైనా ఏ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ గెలుతాని చెప్తారా, ఇంకో పార్టీ గెలుతాని చెప్తారా? ఎవరు కూడా చెప్పరు. నేను 100% అనుకుంటున్నాను అధికార పార్టీకి ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధన బలం ఉంటుంది, పోలీస్ బలం ఉంటుంది, అంగబలం ఉంటుంది, ఆర్థిక బలం, అన్ని బలాలు ఉంటాయి. కాబట్టి ఆ బలాన్ని కూడా ప్రశ్నించే స్థాయికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని నేను చెప్తున్నాను. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారి పరిపాలన వన్ సైడ్ నడుస్తున్నటువంటి రోజుల్లో రాష్ట్రంలో 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుకుంటే అని ఉంటే 121 బీఆర్ఎస్ గెలిస్తే 4 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అట్టి భర్తలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అనటందుకు లేదు, బీఆర్ఎస్ పార్టీ గొప్ప అనటందుకు లేదు. మళ్ళీ జనరల్ ఎన్నికలు వచ్చేటోకు యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది వచ్చేసింది. ఇప్పుడు దీనితో ఈ ఎలక్షన్లకు పార్టీలకు బేరీ చేసుకునేందుకు లేదు. ఏ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోత్కూరులో మీ ప్రభావం చాలా ఉంటుంది. దానివల్ల ఇప్పుడు మీరు ఏమన్నా టైట్ తీసుకుంటే మోత్కూరులో బీఆర్ఎస్ గెలిచే అవకాశం? టైట్ అనేది ఏం లేదు. జనాలు కూడా ఎట్లయిపోయారు అంటే మందుకు, పైసలకు, వాటికి అన్నిటికీ ఓటర్స్ను మనం ఇప్పుడు అనేటందుకు లేదు. ఎవరు కూడా ఏంటంటే ఎవరు అభివృద్ధి చేసి ఎవరికేమో సేవ చేసింది లేదు. ఈ రోజుల రాజకీయ నాయకులు ఎవరు కూడా. జనాలకు కూడా ఎట్లయిపోయిందని అంటే మనకు ఆయన చేసింది లేదు, ఈయన చేసింది లేదు, ఎవడు 2 రూపాయలు తీస్తే 1 తీసుకుందాం, ఓటేద్దాం అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. ఒకనాడు ఏంటంటే 1948 మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం పరిశీలన చూసుకుంటే సర్వీస్ చేసినటువంటి వ్యక్తులకు, సేవ చేసినటువంటి వ్యక్తులకు ఓటర్ వేయాలన్నటువంటి ఆలోచన ఉండి ఆయనకి వేస్తే మన ప్రాంతం అభివృద్ధి ఎంత చేస్తాయి. ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే అయినా, ఎవరు సర్పంచ్ అయినా, ఎవరు ఎంపీపీ అయినా, ఎవరు మున్సిపల్ చైర్మన్ అయినా ఆ 5 సంవత్సరాల వరకు కానీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ రాజకీయం చేస్తాడు, ఈయనతో నాకు పని ఉండదని చెప్పి ఏ ఓటర్ కూడా భావిస్తలేడు. కాబట్టి అందుకొరకు ప్రజలు ఎవరితోటి తాయిలాలు ముడతాయో వాళ్ళకు ఓట్లు వేయాలని డిసైడ్ అయ్యారు. అందుకొరకు ఏ పార్టీ ఎప్పుడు గెలుతుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. నాయకులు కమర్షియల్గా తయారయ్యారు, ఓటర్లు కమర్షియల్గా తయారు చేస్తారు. ఆ విషయం లేదు, నాయకులది ఉంది, ఓటర్లది ఉంది. అది కానీ మోత్కూరు మున్సిపాలిటీలో మీ ప్రభావం వల్ల మార్పు. ఇప్పుడు ప్రభావం అంటూ ఎవరిది లేదు.
పైసలది ప్రభావం, పైసల ప్రభావం ఉంటే పైసల ప్రభావం. రెండో సార్, కవిత గారు పార్టీ పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా? కవితతోటి వచ్చిందేం లేదు, పోయిందేం లేదు. తండ్రిని అడ్డం పెట్టుకొని జాగృతి అనో సంస్థను పెట్టుకుంది, బతుకమ్మ పండుగనో ముందటేసుకుంది. కవిత రాకముందుకు బతుకమ్మ పండుగ ఉంది, కవిత వచ్చినాక కూడా బతుకమ్మ పండుగ ఉంది. నేను టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు నుండి బతుకమ్మ పండుగ గురించి కామెంట్ చేయడం సమంజసం కాదు. కేసీఆర్ కూతురు మీద కూడా మేము కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. కానీ కేసీఆర్ లేకపోతే కవిత లేదు, ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటారా నెక్స్ట్ ఎలక్షన్? వైనాట్, తప్పకుండా 2 సంవత్సరాల వరకు ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. ఒకవేళ ఆలేరు బీఆర్ఎస్ కనుక వస్తే ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది? పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు క్లయింట్ ఆస్పిరెంట్స్గా గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంది, బూడిద భిక్షమయ్య గౌడ్ గారు చేస్తున్నారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ కనుక ఏమన్నా వస్తే భిక్షమయ్య గౌడ్ గారికి ఛాన్స్ రావచ్చు. వాళ్ళ పార్టీ నిర్ణయించుకుంటే సుంతా మేడం కూడా ఛాన్స్ రావచ్చు. అటు నుంచి ఎట్లా బీర్లైలైనా ఉంటాడు. వాళ్ళు క్యాస్ట్ ఈక్వెన్సీ చేశారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కూడా క్యాస్ట్ ఈక్వేషన్లు వెళ్ళాలనేటువంటి ఆలోచనలలో ఉన్నారు. ఆ క్యాస్ట్ ఇప్పుడు ఈ ఆలేరు కాన్స్టిట్యూన్సీలో పోయినసారి కూడా పార్టీ పరమైనటువంటి ఎలక్షన్ జరగలేదు, క్యాస్ట్ ఈక్వేషన్ ఎలక్షన్ జరిగింది. బీసీ వర్సెస్ ఓసీ అన్నటువంటి జరిగింది. పేరుకే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కానీ క్యాస్ట్ ఈక్వేషన్ అనేది జరిగినటువంటి ఓటింగు. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నా, ఎలక్షన్ సర్వేల కంటే మొట్టమొదటి ఒక గ్రామాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏ సర్వే చూసినా కానీ కూడా 85% బీఆర్ఎస్ కోట్లు పడతాయని చెప్పారు ఒక గ్రామంలో. ఆ గ్రామం లాస్ట్ లెక్క పెడితే, ఎన్నికలు అయిపోయినాక లెక్క పెడితే 50-50 వచ్చాయి. అంటే ఎందుకు వచ్చిందని మేము చూస్తే ఏంటంటే ఒక క్యాస్ట్ మొత్తం కంప్లీట్ వన్ సైడ్ గెలిచినటువంటి ఎమ్మెల్యేదికి వెళ్ళిపోయింది. అందుకొరకు ఇక్కడ క్యాస్ట్ ఎలక్షన్ జరుగుతుంది, పార్టీ ఎలక్షన్ జరుగుతలేదని చెప్పి నా అభిప్రాయం. బీర్లైలే గారి పాలన విషయంలో మీరు ఏమంటారు? నేను ఇప్పుడు ఏమనలేను, ఆయన పాలన కూడా 2.5 సంవత్సరాలు జరిగింది కదా. ఇప్పటికే దాని మీద నేను 50-50 మార్కులు వేస్తానని చెప్తాను, ఆయనకు 100% మార్కులు వేస్తానని ఎప్పుడు చెప్పాను నేను. ఓకే సార్, ఓకేనా. కేసీఆర్ గురించి మీ మాటల్లో. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధించినటువంటి గొప్ప నేత, 10 సంవత్సరాలు రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. వారి మీద ఇయ్యాలటికి పేద ప్రజల్లో కానీ ముసలోళ్ళ మీద తోటి కానీ అందరికి కూడా ఒక రకమైన పర్టికులర్ అభిమానం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడంతో కేసీఆర్ గొప్ప నాయకుడు అయ్యిండు. యాదాద్రి జిల్లా దేవాలయం నిర్మించడంతో కూడా గొప్ప నేతగా ఎదిగిండు. చరిత్రలో నిలిచిపోయేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, యాదాద్రి పవర్ ప్లాంట్ అనుకోండి, యాదాద్రి దేవస్థానమే అనుకోండి, ముసలోళ్ళకి ఇచ్చినటువంటి పింఛన్లే అనుకోండి, రైతాంగానికి ఇచ్చినటువంటి రైతు భరోసా అనుకోండి, పేద మహిళలకు ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి అనుకోండి, ఇవన్నీ కూడా ప్రజలలో నిలిచిపోయేటువంటి సంక్షేమ పథకాలు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కానీ లేని రోజు కానీ తలుచుకునేటువంటి పథకాలు కాబట్టి కేసీఆర్ మీద నిగాఢమైనటువంటి గాఢమైన ప్రేమ. దీంతో కేసీఆర్ మహిళలతోటి కానీ అందరితోటి పంచుకున్నాడని చెప్పి ఎవరు చెప్పినా కానీ తప్పకుండా చెప్పుకోవాల్సినటువంటి విషయాలు. రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. రేవంత్ రెడ్డి తన నోటి దురుసును తగ్గించుకొని ముఖ్యమంత్రి హోదాను మెయింటైన్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నాను. ఈ టైంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది కేసీఆర్ నాకు అంతే చేసు, రేవంత్ రెడ్డి నాకు అంతే చేసు.